రామనాథపురం జిల్లాలో ఒక చిన్న దీవే రామేశ్వరం. భారతపు దక్షిణ భాగాన ఉన్న చిన్న పట్టణం. హిందూ పురాణాల్లో అనేక చోట్ల చెప్పబడి ఉన్న ఈ స్థలము ఒక పుణ్యక్షేత్రంగా చూడబడుతోంది. హిందూ పురాణం ప్రకారం సీతను అపహరించుకుని వెళ్లిన రావణుని దగ్గర నుండి సీతను కాపాడడానికి శ్రీరాముడు ఇక్కడి నుండి లంకకు వెళ్లడానికి వంతెనను నిర్మించినట్టు, అది ఇప్పటికీ ఇక్కడున్నట్టు ప్రజలు నమ్ముతున్నారు. ఈ చిన్న టౌన్ శ్రీరామునికి మహాశివునికి సంబంధించిన చోటు. మన దేశంలో ఉన్న 4 పెద్ద హిందూ దేవాలయాల్లో ఒకటే శ్రీ రామనాథస్వామి దేవాలయం. ఉత్తరాన బద్రీనాథ్, తూర్పున పూరి జగన్నాథుడు, పడమర ద్వారక, దక్షిణాన రామేశ్వరం. ఇవన్నీ పెద్ద దేవాలయాలని చెప్పబడుతున్నాయి. ఇందులో రామేశ్వరం మాత్రమే శివుని దేవాలయం. అందువల్లే ఇక్కడ శైవులకు, వైష్ణవులకు పుణ్యక్షేత్రంగా ఈ దేవాలయం చెప్పబడుతోంది. రామనాథస్వామి దేవాలయానికి తూర్పున ఉన్న సముద్రాన్ని అగ్నితీర్థమని అంటారు. ఇక్కడికొస్తున్న భక్తులందరికీ వాళ్ల పూర్వీకులకు కర్మలు జరపబడుతున్నాయి. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పర్వతమే గంధమాదన పర్వతం. ఈ కొండపైన విశాలమైన చోటు ఉన్న మంటపం కట్టబడి ఉంది. ఈ మంటపంలో శ్రీరాముని పాదం గుర్తు ఉండడం చూడగలము. ఐదు 500 ఏళ్ల నుండి 1000 ఏళ్ల పురాతనమైన దేవాలయమని నిరూపించబడిందే కోదండరాముని దేవాలయం. రామేశ్వరం నుండి ధనుష్కోడికి వెళ్లే మార్గాన 13 కిలోమీటర్లు సముద్రంతో మూయబడి ఉన్న ఈ దేవాలయం 1964లో ధనుష్కోడిలో ఏర్పడిన సుడిగాలి వల్ల అంతం కాకుండా ఉండే చోటని చెప్పాలంటే అది ఈ చోటే. ధనుష్కోడి ఒక పర్యాటక ప్రాంతం. అందరికీ ఆసక్తిని కలిగించే సముద్రాన్ని చూడాలంటే ఖచ్చితంగా మనం ఇక్కడికే రావాలి. ఎందుకంటే హిందూ మహాసముద్రం, బంగాళాఖాతము సంధించే చోటే ఇది. అది మాత్రమే కాకుండా పాత రైల్వే స్టేషన్, చర్చ్ లాంటి అనేక స్థలాలు ఇసుక దిమ్మల మధ్యలో పాడైపోయి ఉండడం మనం చూడగలము. ఒకానొకప్పుడు శ్రీలంక నుంచి ఇక్కడికి రావడానికి బోట్ సర్వీసులు కూడా ఉండేవి.